శంకర్, ఇక చాలు. ఇంతటితో ఈ గేమ్ ఆపే. మాయా, ఏం గేమో? ఏ గేమో శంకర్కి బాగా తెలుసు. ఇంట్లో కూర్చొని చేయాల్సిందంతా చేశాడుగా. శంకర్, ఇక చాలు, మొత్తం ఆపే. అసలు ఈ ఆట మొదలుపెట్టింది ఎవరు మాయా? మీరే కదా? మీ అన్నయ్య నిజస్వరూపం బయటపడగానే తనని సైడ్ చేస్తూ మంచితనం ముసుగులో నువ్వెంటరయ్యావు. వర్ధన్ ఫ్యామిలీకి ద్రోహం తలపెట్టడం తప్పు, మీ లైఫ్ని నాశనం చేసుకోకండి అని చెప్పాను. అయినా విన్నారా? లేదు. మీ అన్నయ్యతో కలిసి కుట్రలు పన్నుతూనే ఉన్నావు. ఈ రోజున ఫ్యాక్టరీనే టార్గెట్ చేశారు. నిన్ను ఎంతగానో నమ్మిన అభయ్ని కూడా అవమానాల పాల్చేయాలని చూశావు. ఆ నిజం అభయ్కి తెలిస్తే నీ విలువేముంటుంది? ఫ్యాక్టరీని టార్గెట్ చేసి వర్ధన్ ఫ్యామిలీ పరువు తీసేయాలని చూశారు. కానీ అందులో పనిచేసే వర్కర్స్ గురించి ఆలోచించారా? మీరు వాళ్ళని ట్రాప్ చేయడం వల్ల ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. అది ఆలోచించారా? శత్రుత్వం అనేది 2 కుటుంబాల మధ్య ఉండాలి, అంతేకాని మీ శత్రుత్వానికి వర్కర్స్ ని బలి చేయకూడదు. మరిప్పుడు నువ్వు చేసిందేంటి? ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడవా? మీ అన్నయ్య చూపించిన అత్యాశకి లోబడి వాళ్ళు వర్ధన్ ఫ్యామిలీకి ఎదురు తిరిగారు. దానివల్ల వాళ్ళకి కలిగిన నష్టం ఎంత తీవ్రమైందో వాళ్ళకి తెలిసి రావాలి. అలా తెలిస్తేనే ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేయరు. అందుకే ఫ్యాక్టరీ క్లోజ్ చేయించాను. ఇప్పుడు పని కోసం వాళ్ళు మీ అన్నయ్య వెంట పడతారు. ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తున్నామని మీ అన్నయ్య చెప్పింది అబద్ధమని తెలిసిన మరుక్షణం వాళ్ళు మీ అన్నయ్యని ప్రాణాలతో వదలరు. అందుకే ఇదంతా చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటికే వర్కర్స్ అందరూ మీ అన్నయ్యని చుట్టుముట్టేసుంటారు.